ఇచ్చారు. ఇవాళ శనివారం కాదు కదా, శనివారం రిలీజ్ చేయాలి కదా డైరెక్టర్ కూడా. ఇవాళ చేసావేటయ్యా వివేకయ్యా, శనివారం నీకు సరిపోరా అయ్యా? శనివారం సరిపోరా? ఇవాళ ఏం రిలీజ్ చేసినావు? సినిమా అయితే నాని అన్నయ్య ఎరగదీయలేదు. అబ్బాబ్బాబ్బా, నాని అన్నయ్యకే వచ్చినారు ఇంకో బోని. బాబా ఎలగ తీసినాడు నాయన. నాని అన్నిలో దసరా తర్వాత మరో మాసు, ఊర మాసు, యమ మాసు, మరో క్లాసు, న్యాచురల్ స్టారు ఎరగ తీశాడు. ఆడగుంటల్ని మురిపించారు నాయన. అలాగెలా లేదు బాబా. విలన్ క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్యన్ అన్య. ఒక సైకో కాని, ఒక విలన్ కాని, ఒక దరిద్రుడు కాని, ఒక పాపాత్ముడు కాని, ఒక చండాలుడు కాని, ఒక నీచుడు కాని, ఏదైనా ఎస్జే సూర్యనే చెయ్యాల. అబ్బాబా గొంటాయి దాటిపోలేదబ్బా, గొంత నిగనగలు ఆడుతాంది అమ్మాయి. మొత్తం డ్రెస్సింగ్ గిస్టింగ్ కానిస్టేబుల్ డ్రెస్ చేసింది, పోలీస్ యూనిఫామ్ లో అమ్మాయి. అబ్బా అదిరిపోనాది. ఫస్ట్ సినిమా అనుకుంటా పోలీస్ యూనిఫామ్ లో గట. అలాగెలగలేదు. కాకి వేసిందంటే అబ్బా అదో 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 అదొక సీన్ అబ్బా, అదొక విజువాలిటీ మనం ఊహించలేం. అదొక టైపు. మీరైనా ఏంటి, గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలవు పెడితే బాగుంటది. ఆదివారాలు ఎందుకయ్యా సెలవా? శనివారం ఎత్తుకొని ఇలాగా భరిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి, ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో చేసుకోవడానికి, టైం పాస్ తిరగడానికి, లవర్స్ వెళ్ళడానికి శనివారం అయితే బాగుంటది. సినిమా అయితే సూపర్ గా ఉంది నాయన, అందరు గట్ట చూడండి. అయితే సినిమా అయితే సూపర్ గట్ట ఉంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్. నాని కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో కూర్చోబెట్టేసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసి విధంగా ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి నాని గారికి. ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న నాని గారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటది. ఒక దసరా తీసుకోండి, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు. అంటే తరగకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు. అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ, అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ తర్వాత అన్న ఏం ఫైట్స్ అయినా నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసింది. మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే. నాన్న కెరియర్ లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం రాసి పెట్టుకోవడం చెప్తున్నా. నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు ఇదే చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసిన పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్ లో ఒక దసరా తర్వాత, ఒక ఈగ తర్వాత మళ్ళా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 మూవీ. ఎక్సలెంట్ భయ్య. అంటే ఒక నేచురల్ స్టార్ నాని గారిని మనం ఒక మాస్ ఎలిమెంట్స్ లో చూస్తాం. అంటే దసరా తర్వాత మళ్ళీ మనకు కంబ్యాక్ నాని గారి నేచురల్ స్టార్ నాని అనుకోవచ్చు. సినిమా ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్. అంటే ఒక శనివారం మాత్రమే ఫైట్ చేయడం, అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్. అది బాగా నచ్చింది. ఆ మాస్ సీన్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ, మాకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, మొత్తం బీజం ఆర్డర్ కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి. మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో హీరోయిన్ రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదు కానీ మాసివ్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. కంబ్యాక్ నానిగారు అనుకోవచ్చు. కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. బాగుంది. స్టోరీ మీద మనకి మొత్తం స్టోరీ మీద ఉంటుంది మూవీ అంతా. సాంగ్స్ అయితే మనకు నార్మల్ సాంగ్స్ ఉన్నాయి కానీ అంటే సాంగ్స్ ఏం పెట్టలేదు పెద్దగా. ఎక్కువ అంతా స్టోరీ మీద మొత్తం నడుస్తుంది స్టోరీ అంతా. కానీ కంపల్సరీ వెళ్ళి మీరు నేచురల్ స్టార్ నాని ఒక మాసివ్ ఎలిమెంట్స్ తో కంపల్సరీ చూస్తారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది. రేటింగ్ ఇస్తాం 3.5 ఇస్తారు. మూవీ చాలా బాగుంది. యాజ్ ఏ నాని ఫ్యాన్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాను. మూవీలో ఒక యాక్సెప్ట్ లేదని లేదు, అన్ని ఉన్నాయి. లైక్ కామెడీ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్స్ ఉంది. ఎస్జే సూర్య నాని ఫ్యాన్స్ ఆల్ హ్యాపీ. ఇద్దరు చింపేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ మనకి అందరికీ తెలిసిందే. ఆయన యాక్టింగ్ కామెడీ టైమింగ్ ఎంత యూనిక్ అండ్ ఫ్రెష్ గా ఉంటుందో, అండ్ ఈ మూవీలో కూడా అలానే డెలివర్ చేశారు. చాలా బాగుంది. చాలా అంటే ఇది యాక్షన్ అంటే దసరాకి కంపారిజన్ కాదు కానీ ఇది డిఫరెంట్ టైప్ యాక్షన్. కమర్షియల్ చాలా బాగుంది, చాలా బాగా పుల్ చేశారు. కానీ కొరియోగ్రఫర్ కూడా చాలా బాగుంది. బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. లైక్ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. ప్రతి ఎమోషన్ ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా కంపోజ్ చేసి మనకి డెలివర్ చేశారు. సాంగ్స్ లేవు,
అనిపించలేదు? లాగ్ అసలు ఏమీ లేదు, మూవీ లాగ్ లేదు. నేనైతే బాగా ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో. అందరికీ నచ్చిద్ది, అందరికీ నచ్చే మూవీ ఇది, అందరికీ నచ్చే కమర్షియల్ మూవీ. సీన్స్ ఎలా అనిపించాయి? బిగ్ స్క్రీన్ లో వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్. మా ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ ఇంకా ఇద్దరిని అలా చూడడం. అంతే. సాంగ్స్ నేమని 5 కి 5 ఇస్తాను నేను. అన్న నమస్తే అన్న, ఎలా ఉంది సినిమా? సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. సరిపోతా శనివారం నాని గారికి అయితే ఒక హ్యాట్రిక్ సినిమా అన్నమాట. దసరా ఆయన అన్న ఇప్పుడు ఇది. సో డైరెక్టర్ వివేక్ గారు అయితే మంచి స్టోరీతో నాని గారికి ఒక టైర్ 1 హీరోస్ లోకి దింపాలని ఖచ్చితంగా ఈ సినిమా తీశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ, అలాగే సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ చాలా ఉంటాయి. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుందన్న. చాలా అంటే చాలా బాగుంటది. సో ఆ ఫైట్స్ గానీ, ఆ డైలాగ్స్ గానీ, ఆ శనివారం కాన్సెప్ట్ గానీ అన్ని బాగా కుదరన్నాయి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అన్నమాట. మాస్ కమర్షియల్ హిట్ అన్నమాట. అట్లా టైర్ 1 లోకి వెళ్తున్నా. పర్సనాలిటీ గానీ, ఫైట్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కొంచెం ఓవర్ ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి మరి. ఇప్పుడు మాస్ ఫైట్స్ అలాంటి సీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి ఫైట్స్ వస్తాయి. ఇప్పుడు అదేదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో చేస్తేనే కాదు కదా, సీన్ సిచ్యువేషన్ బట్టి ఫైట్స్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. సో నిజంగా ఫైట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకేం బాగున్నాయి సినిమా? ఇంకేం మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, నాని గారి యాక్టింగ్. గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అదే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/4 థ్యాంక్స్ అన్న. ఎలా అనిపించింది సినిమా? మూవీ అయితే చాలా బాగుందన్న. అక్కడ ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు మొత్తం ఎలా అయితే పోయారో, సినిమా చూసినంత సేపు మన అందరూ కూడా అలాగే పోతాము. హాయ్ నాన్నకి మించి ఉంది సినిమా. నాని అన్న మంచి కాన్సెప్ట్స్ అయితే తీసుకుంటున్నారు. నిజంగా సినిమా అయితే ఏదో అనుకున్నాం, ఒక రేంజ్ అయితే ఉందన్న. ఫైట్స్ కొంచెం ఏదో ఓవర్ అనిపించినాయి అన్నారు. అలా ఏమీ లేదన్న. ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. నాని అనేది బాగుంది, హీరోయిన్ కూడా ప్రియాంక గారి చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. ఏం నచ్చింది నీకు సినిమాలో బాగా? ఫైట్ సీన్స్ బాగా నచ్చాయి. నాని అన్న యాక్షన్ సీన్స్ బాగా చాలా బాగా నచ్చాయి. గూస్ బంప్స్ సీన్స్ ఏమనిపించినాయి? నాని అన్న ఫైట్స్ అన్న తెలియనంత ఫైట్స్ ఉంటాయి నాని అన్నయ్యి. ఫ్లైట్స్ అని చాలా బాగున్నాయి నాని అన్నయ్య. ఎవరి యాక్టింగ్ బాగుంది? ఎస్జే సూర్య నాని గారు ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది అన్న. రాయన్ తర్వాత ఎస్జే సూర్య గారు అందులో ఎంత చేశారు, దానికి మించి చేశారు ఇందులో అయితే. చాలా నిజంగా చాలా మూవీ చాలా బాగుంది. మినిమం 10 కి అయితే 9 అయితే పక్కా ఇవ్వచ్చు రేటింగ్. కామెడీ అని ఉందా? అన్ని బాగున్నాయి అన్న. సాంగ్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. లేదు లాగ్ అయితే అస్సలు లేదన్న. అలా చెప్పిన వాళ్ళు ఎవరు అందరు పోతారు, సినిమా చూసినందుకు పోతారు. అక్కడ ఆంధ్రాలో వైసీపీలో అయితే క్లీన్ సీప్ అయిపోయి పోతారు. పవన్ కళ్యాణ్ టవల్ అయితే గట్టిగా వాడారన్న. రెడ్ టవల్ దాని అయితే చెప్పుకోవచ్చు. అది కాదు, సినిమా అయితే దాని వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు 100% న్యాయం జరిగింది అంతే. వివేకాత్రేయ రైటింగ్, నాని పర్ఫార్మెన్స్ అండ్ జగ్ బిజాయ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బాగుంది. వివేకాత్రేయ రైటింగ్ అంటే లిటరలీ అంటే కమర్షియల్ స్పేస్ లో చాలా కొత్తగా అనిపించింది. యా ఇట్స్ గ్రేట్. ఎస్జే సూర్య ఆఫ్ కోర్స్ ఐ లవ్డ్ ఇట్. నానిస్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎస్జే సూర్య ఇస్ ఆసమ్. హీ స్టాండ్ అవుట్స్ అలాట్. మ్యూజిక్ అదిరిపోయింది. జేక్స్ బిజాయ్ ఇట్స్ లైక్ 100 మ్యూజిక్ ఫర్ విక్రమ్, జేక్స్ బిజాయ్ ఫర్ సరిపోదా శనివారం. అలా ఈ మధ్యలో వచ్చినట్లు బెస్ట్ సినిమా అని చెప్పొచ్చా? అలా చెప్పలేను కానీ ఇట్స్ అ నైస్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్, వీ కెన్ వాచ్ ఎవ్రీ. యా ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు, అన్ని సెక్టర్ వాళ్ళు చూడొచ్చు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ యు విల్ గెట్ ఎంటర్టైన్డ్. సాంగ్స్ అదిరిపోయాయి. మెయిన్లీ మ్యూజిక్. సినిమాలో స్టోరీ లాగ్ అంటే సెకండ్ హాఫ్ తర్వాత మేబీ ఆ కాన్ఫ్లిక్ట్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ ఓవరాల్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. అవునవును. యా అదిరిపోయింది. సినిమా అయితే హిట్. నా దృష్టిలో ఇట్స్ హిట్ ఫిల్మ్. మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కానీ మొత్తం A to Z అంతా బాగుంది. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ అండి. మురళీ శర్మది కూడా ఆయన తగ్గట్టు ఆయన చేశారు. ఎక్సలెంట్. హీరోయిన్ కూడా ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది. అందరూ అందరు ఫ్యామిలీలు వచ్చి చూడవచ్చు సినిమా. మరో హిట్ అండి. 100% బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. స్టార్ 5కి 4 ఇస్తున్నా. అందరికి నచ్చుతుంది. అందరికి ఎక్సలెంట్ సినిమా. బాగుంది. సూపర్ బాగుంది. అందరూ బాగా చేసిర్రు. బాగుంది మొత్తం. ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ మ్యూజిక్ హైలైట్ సినిమా. అంత మాస్ కాదు బట్ బాగుంది, చూడొచ్చు. అంటే శనివారం యాడ్ చేసినట్టుగానే ఏదో తెచ్చుకున్నట్టుగా ఉంది. ఆయన నేచురల్ స్టార్ నాని, ఇద్దరు నేచురల్ స్టార్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇద్దరు మా సీన్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. మనం చూడాలంటే మాస్ థియేటర్ లో
బీజిఎం మాత్రం సీట్లు ఎగిరిపోతాయి మాస్ థియేటర్ చూస్తే. ఇలా ఐమాక్స్ లో చూస్తే అంటే స్టోరీ కోసమే. సినిమా కొద్దిగా ల్యాగ్ అయింది. ల్యాగ్ అంటే ఇలా స్టోరీ చెప్పడానికి ల్యాగ్ అయింది. దానివల్ల అందరూ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కుర్రోలు కలిగి ఉంటుంది మూమెంట్స్ లేకపోతే. అలాగే ఐనాక్స్ లో అలాగే ఉంటుంది. అదే మాస్ థియేటర్ లో గోలకి గట్ట అక్కడ మనకే గూస్ బంప్స్ వస్తాయి కదా, అది తగ్గింది అంతే. కొద్దిగా ల్యాగ్ అలా అనిపించింది కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. అవునా కాదు? ప్రియాంక మోహన్ ఎరగదీశారు కానీ సమంతని అన్యాయం చేశారు భయ. సినిమాలోని సమంతని అన్యాయం చేశాడు. ఇప్పటికే మొగుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఎంత బాధలో ఉంటారో సమంతని మధ్యలో తీసుకొచ్చారు. బంచికలు కొంచెం తక్కువ ఉన్నాయి, అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని సినిమా చూడండి. సూపర్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.